అదాని మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నా విచారణ చేయిస్తామని ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా చెప్పలేదు సార్. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ డిలేకి ఏ రకంగా అర్థం చేస్తారు? అంటే ఇప్పటికీ మరి 10 రోజుల నుంచి అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఇది అదాని విషయం అనే కాదు, జగన్ అంశం ఉంది. జగన్ ప్రభుత్వం 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందం, ఈ ఒప్పందము ప్రమాదకరమైంది, ప్రజలకు వ్యతిరేకమైంది, ఇది అవినీతి అక్రమమైన ఒప్పందం అని తెలుగుదేశం పార్టీ 2021లో ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. 2022లో ఇప్పటి ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్వయాన చాలా అవగాహన ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి కేశవ్, ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు. దీనిపైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 16 అంశాలతో ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. సిపిఐ రామకృష్ణ వేశాడు. నేను దానికి కూడా వెళ్ళడం లేదు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళింది అన్నాడు. సో అందువల్ల దీనిపైన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కొత్తగా అధ్యయనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధ్యయనం చేయకపోతే కేశవ్ అధ్యయనం చేసిన ఆర్థిక మంత్రి ఉన్నాడు. సో కేశవ్ను పక్కన కూర్చొని పెడితే తెలిసిపోతుంది. అదంతా ఎందుకు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను, ఆ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి ఇచ్చిన నోటు, ఆ రెండు చదివితే తెలిసిపోతుంది. ఇంకా అధ్యయనం ఎందుకు 10 రోజుల నుంచి? ఆల్రెడీ 2022లో కేసు వేసినప్పుడు అధ్యయనం చేయకుండా కేసేసారా? సో అప్పుడు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు ఎలాంటి అధ్యయనం లేకుండా లిటిగేషన్ వేయగలరా? ఎలాంటి అధ్యయనము లేకుండా మీకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు కేశవ్ బలమైన వాదనలు వినిపించగలుగుతాడా? నేను ఇక బయట వాళ్ళు చెప్పింది పక్క పెడదాం. బయట వాళ్ళు చాలామంది చాలా క్వశ్చన్ రైజ్ చేశారు. సో ఈ ఒప్పందాలలో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే అదానితో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి కోణాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం క్లియర్గా అదాని విషయంలో వెనకాడుతుందని దానికి ఉదాహరణ ఇదే కదా. మీకు ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన దూకుడు చూపెట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్ చేసుకున్న హిందీ ఒప్పందాలు, ఈ ఒప్పందాలు రాష్ట్రానికి నష్టము అని తెలుగుదేశం ఓపెన్గా చెప్పింది. 1,00,000 కోట్ల నష్టం అని కూడా చెప్పింది ఒక దశలో. ఇప్పుడు ఇంకో తీరి పెడుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫైన్ కట్టాల్సి ఉంటుంది అందుకొరకు అంటే ఏంటి దాని ఇండికేషన్? వాస్తవంగా చంద్రబాబు నాయుడు అనక ముందు వారం రోజుల ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన కామెంటరీలో ఫస్ట్ ఈ పాయింట్ లేవనెత్తాడు. 3,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది అని. నాకు అప్పుడే అర్థమైంది. రాధాకృష్ణ అన్నాడంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా ఈ పాయింట్ రైజ్ చేస్తాడు అని. వారం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని. సో అందుకొరకు ఆలోచిస్తున్నారా అనే యాంగిల్లో రాధాకృష్ణ ఒక రైజ్ చేశాడు పాయింట్ను. సో ఈ 3,000 కోట్లు అని నా పాయింట్ ఒకటి, అసలు ఫస్ట్ ఇది మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎలాంటి నష్టపరిహారం ఉండదు. యూ కెన్ డ్రా అదాని టు కోర్ట్. మీరు ఇది ఒక ఒప్పందము ధర్మబద్ధంగా ఉంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం ఉంటుంది. ఒప్పందమే అక్రమమైనప్పుడు ఇక ఉల్లంఘిస్తే ఏముంటుంది? నష్టపరిహారం ఉంటుందా? ఇప్పుడు ఒక అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేస్తుంది, నష్టపరిహారం చెల్లిస్తున్నదా హైడ్రా? కోర్టుకు ఎవరైనా పోతే నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నారా? నాకు చెప్పండి. ఉల్టా ఆ డెబ్రీ, ఆ కూలగొట్టిన తర్వాత మెటీరియల్ కూడా వాడే తీసేయాలి, ఎవడైతే అక్రమం చేశారని చెప్తలేరా కోర్టులు? సింపుల్ కదా. ఇప్పుడు నిర్మాణాన్ని కూలగొడితే కంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు మనం కట్టుకున్న ఇల్లు కూలగొడితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. మరి హైడ్రా అక్రమ నిర్మాణాన్ని కూలగొడితే నష్టపరిహారం ఇస్తలేదు కదా. ఎందుకు ఇస్తలేదు అంటే నిర్మాణం సక్రమం అయితే ప్రభుత్వం దాన్ని తీసుకుంటే నష్టపరిహారం ఉంటుంది, అక్రమ నిర్మాణానికి ఉండదు. ఒప్పందం కూడా అంతే. సక్రమ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అది ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, కారణాలు ఏదైనా. కానీ ఇది అక్రమ ఒప్పందం కదా. తెలుగుదేశం పార్టీ వాదన ప్రకారం ఇది అక్రమ ఒప్పందం. ఇక మరి ఇబ్బంది ఏమున్నది రద్దు చేసడానికి? దానికి అర్థం రీజన్ ఏంటి? మీరే డీటెయిల్గా చెప్తున్నారు ఇది అక్రమ ఒప్పందం. 1750 కోట్ల ముడుపులు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఈ ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఎవరో ఇవ్వకుండా తీసుకుంటాడా? కాళ్ళే తీసుకుంటాడా? మీకు అమెరికాలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్
నివేదిక ప్రకారం గౌతమ్ అదాని డేట్లతో సహా, నాకు గుర్తుండే డిసెంబర్లో అనుకో, డేట్లతో సహా ముందు గౌతమ్ అదాని, తర్వాత సాగర్ అదాని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిశారు. 2029 కోట్ల ముడుపుల్లో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని కదా ఆరోపణ. సో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నీకు ముడుపులు చెల్లించి కాంట్రాక్ట్ పొందితే అది నిలబడుతుందా? ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు కాకినాడ పోర్టులో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేసు ఎందుకు పెడుతున్నారు అంటే లీగల్గానైతే ఆన్ పేపరు కేవీరావు అమ్మిండు, కొనేటోళ్ళు కొన్నారు కదా, మరి మీరు ఎందుకు కేసు పెడుతున్నారు? ఈ అమ్మకం కొనుగోలు సహజంగా జరిగింది కాదు, బెదిరించి రాయించుకున్నారనే కదా ఇవాళ పేపర్లలో ఉన్నది. మరి బెదిరించి రాయించుకున్నప్పుడు నేరం అవుతుందని చెప్పి మీరు కేసు పెడుతున్నారే, తిరిగి ఆ బాధితులకు ఆస్తులు ఇప్పిస్తారని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేస్తున్నాడే, మరి బెదిరించి తీసుకున్నప్పుడు కేసు అయితే ముడుపులు చెల్లించి ఒప్పందం చేసుకున్న కేసు కాదా ఇది? ఎందుకు మీరు ఒప్పందం ముడుపులు చెల్లించిన పైన అదాని పైన ఎందుకు కేసు పెడతలేరు? జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లిస్తే గౌతమ్ అదాని పైన కేసు ఎందుకు పెడతలేరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు పెడతలేదు? ఈ విషయంలో మీరు గమనించండి. ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలే, మీరు గమనించండి. సో రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద వేసిన ట్వీట్ పైన అయితే కేసులు పెడుతున్నారు 5-6 పోలీస్ స్టేషన్లో. మరి గౌతమ్ అదాని 1750 కోట్లు లంచం ఇస్తే ఇచ్చిన వాళ్ళ పైన కేసు లేదు, తీసుకున్న వాళ్ళ మీద కేసు లేదే. ఎందుకు లేదు ఈ కేసు? ఇంకా అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసేది ఏమున్నది? మొదలైతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అధ్యయనం చేస్తారు ఎవరన్నా? ఛార్జ్షీట్ వరకు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ప్రైమా ఫేసి కేసు ఉందని మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడమే కాదు, మీరు కోర్టులో కేసు వేశారు. మీరు నమ్మడమే కాదు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ రెగ్యులేటరీ కమిషన్కి మీరే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా మరి కేసు ఎందుకు పెడుతున్నాడు జగన్ పైన? నా సింపుల్ క్వశ్చన్. ఈ 1750 కోట్లు లంచాలు తీసుకొని రాష్ట్రానికి నష్టమయ్యే ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎందుకు పెడతలేరు? తర్వాత రద్దు చేయడం అనేది, రద్దు చేయడం నెక్స్ట్ స్టేజ్. అది మీరు కేసే పెట్టలేదు కదా ఇంతవరకు జగన్ మీద. మీరు గౌతమ్ అదాని పైన కేసు పెట్టారా? నాకు ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు? ఎఫ్ఐఆర్ చూపెట్టండి. మరి ఎందుకు పెట్టలేరు? ఎందుకు ఈ ఒప్పందాలు రద్దు చేస్తలేరు? సో ఈ ఒప్పందాలు రద్దు చేసే వైపుగా మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? దీనిపైన ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి, దీని మీద ఎక్స్పర్ట్తో స్టడీ చేయండి, ఏంటి ఏమవుతుంది అని. మాలఫైడ్ కాంట్రాక్ట్ ఇస్ లయబుల్ టు బి స్ట్రక్ డౌన్. మీరు కావాలంటే కోర్టు జడ్జిమెంట్ చదవండి. అంటే దురుద్దేశపూర్వకంగా చేసుకున్న ఏ ఒప్పందము చట్టం ముందు నిలబడదు. అవినీతి ముడుపులు ఇచ్చి చేసుకున్న ఒప్పందం నిలబడదు. బెదిరించి చేసుకున్న ఒప్పందాలు నిలబడవు. అదే కదా తెలుగుదేశం కూడా చెప్తుంది కదా, కేవీరావు కూర్చున్న ఒప్పందాలు నిలబడవనే కదా చెప్పేది. ఎందుకంటే బెదిరించి తీసుకున్నారు కదా కాకినాడ సెజ్జను. మరి అది నిలబడినప్పుడు ఇది ఎట్లా నిలబడుతుందండి? బెదిరించి తీసుకున్న నిలబడదు, ముడుపులు ఇచ్చి తీసుకున్న నిలబడుతుందా? సో అందువల్ల ద వెరీ కాంట్రాక్ట్ ఈజ్ మాలఫైడ్, ఇట్ ఇస్ నాట్ అ బోనఫైడ్. బోనఫైడ్ కాంట్రాక్టును రద్దు చేస్తే కంపెన్సేషన్ చెల్లించాను, నేను ఒప్పుకుంటాను. కానీ మాలఫైడ్ ఈ చిన్న పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల ఇకో సిస్టమ్ కానీ అంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి 3000 కోట్లు ఫైన్ కట్టాలి. ఇది ఇంకా ఎక్కువ లాస్. అందుకే మేము వచ్చే రద్దు చేస్తలేమంటే ఇంతకన్నా ఎవరు అమాయకుడైతే నమ్మాలి. ఎట్లా నమ్ముతారు? నాగేశ్వర లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ప్రజలు ఎట్లా నమ్మాలి? అయ్యా మీరు ఫైన్ ఎందుకు కట్టాలి? కోర్టుకు వెళ్ళండి, ఫైన్ ఎందుకు కడతాం మేము? ఇది ముడుపులు ఇచ్చి చేయించుకున్న ఒప్పందం. ఇది మాలఫైడ్ కాంట్రాక్ట్, దురుద్దేశపూర్వకంగా చేసుకున్న ఒప్పందం. ఇది కాంప్రమైజ్ అయిన ఒప్పందం. దాన్ని అంగీకరిస్తామా? దాన్ని అందువల్ల ఇది క్లియర్. నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను. కెన్యా వాడు రద్దు చేసుకున్నాడు. కెన్యా వాడు ఫైన్ కట్టిండా అదానికి? బంగ్లాదేశ్ వాళ్ళు రద్దు చేసుకుంటామంటున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఫైన్ కడుతున్నారా గౌతమ్ అదానికి? శ్రీలంకలో పోర్టుకు అమెరికాకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోను పునరాలోచిస్తూ అంటున్నారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైన్ కట్టిందా? కెన్యా కట్టదు, బంగ్లాదేశ్ కట్టదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫైన్ కడుతుందట. ఎందుకు? అదానికి మేపడానికి ఫైన్లు కట్టాలా అండి? ఫైన్ ఎందుకు కట్టాలి? నువ్వు ముడుపులు ఇచ్చి తీసుకున్న ఒప్పందం మేము రద్దు చేస్తాం. న్యాయంగా ధర్మంగా చేసుకున్న ఒప్పందం ఇదేమన్నా? అందువల్ల ఫైన్ ఎందుకు అంటే ముడుపులు చెల్లించడానికి నువ్వు బహుమానం ఇస్తావా? ముడుపులు 1750 కోట్లు లంచాలు ఇచ్చే అధికారం ఉన్న వారికి నువ్వు ఒప్పందం చేసుకుంటే అది రద్దు చేసుకుని పైకెళ్ళి మళ్ళీ నష్టపరిహారం అట. ఎవరికి నష్టం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు నష్టం చేసిన అదానికి మళ్ళీ ప్రభుత్వం నష్టపరిహారం ఎందుకు చెల్లిస్తుంది? మీరు నమ్ముతున్నారు కదా ఇది అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని ఒప్పందాలు చేసుకొని నమ్ముతున్నారు. నమ్మడమేది? కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, నమ్మలేమని అనలేము ఇప్పుడు. సో ఇప్పుడు మేము నమ్మము అని అనలేము.
మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచాలు తీసుకొని అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంటే లంచం ఎవరిస్తారండి? రోడ్డు దాన ఇస్తాడా లంచం? విచిత్రంగా ఉంది వాదన. జగన్ లంచం తీసుకున్నాడు అని ఒప్పుకుంటున్నారు. 1750 కోట్లు లంచం తీసుకొని అదాని గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకున్నాడని అంటున్నారు. వాస్తవంగా చేసుకున్న ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కానీ అదాని గ్రీన్ ఎనర్జీ కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం అదాని లాభం అయ్యే ఒప్పందం చేసుకున్న తర్వాత లంచం ఎవరిచ్చారంటే అది మాత్రం చెప్పాం మేము అంటున్నారు. మా నోటితో మాత్రం మేము అనం, చాలా పవిత్రమైన పదం, మేము ఎట్లంటాం అంటున్నారు. మీకు అందుకే చంద్రబాబు నాయుడు యాక్చువల్ ఎక్కడ అదాని పేరు లేదు, మీరు గమనించండి. నో తెలుగుదేశం లీడర్ ఈజ్ టేకింగ్ అదాని నేమ్. ఎంత ఆశ్చర్యంగా చూడండి మీరు. అంటే అదాని విషయానికి వచ్చేవరకు జగన్ చంద్రబాబు ఒక్కడే. మీరు చూడండి, మోడీ విషయానికి వచ్చేటప్పుడు జగన్ చంద్రబాబు ఒక్కడే. మీరు గమనించండి, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం వైసీపీ ఎంపీలు ఇద్దరు ఒకటే రకం ఓటేశారు కదా. ఢిల్లీ అధికారాలకు కళ్ళెం వేస్తూ బిల్లు వేస్తే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేశారు కదా. మీకు బీజేపీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు అభ్యర్థి పెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఓటేశారు కదా. మీరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కరికే ఓటేయలేదా? కానీ మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్కరికి ఓటేయలే కదా. కేసీఆర్ బట్టి విక్రమార్కు ఒక్కరికి ఓటేయలేదు తెలంగాణలో. మన ఆంధ్రలో జగన్ చంద్రబాబు ఒక్కరికే ఓటేశారు. అంటే మోడీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్ ఒక్కటే, అదాని విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. ఏం తేడా ఉన్నది? జగన్ అదాని నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. అదాని చాలా నీతివంతుడు. అదానితో మనకు ఒప్పందం చేసుకోవడం మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు నేను ఒప్పందం చేసుకుని ఆయన అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అదాని మాత్రం లంచం ఇచ్చిండు అని అనదలుచుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అంటాడు. కానీ దాన్ని ఏం చేయలేము, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అసలు స్ట్రేంజ్ లాజిక్ కదా. క్లియర్గా అర్థమవుతుంది. నేను డే 1 చెప్తున్నా, జగన్ వదిలేస్తారు ఈ విషయంలో. ఎందుకంటే జగన్ ముట్టుకుంటే అదాన్ని ముట్టుకోవాలి. అదాని పైన కేసు పెట్టే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. ఇది డిస్ప్రూవ్ అయితే ఐ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. నా స్టేట్మెంట్ డిస్ప్రూవ్ కావాలి. నేను జగన్ వదిలేస్తారు, నేను ఓపెన్గా చెప్తున్నా, డే 1 చెప్తున్నా, అదాని కోసం జగన్ వదిలేస్తారు. ఇది నా ఆరోపణ కాదు అని రుజువు కావాలని కోరుకుంటున్నాను. రుజువు ఇప్పటి వరకైతే 10 రోజులుగా అధ్యయనం చేస్తున్నారు కదా, ఇంకెన్ని రోజులు అధ్యయనం చేస్తారో చూద్దాం. అప్పటిదాకా ఓపిక పడదాం.